నీళ్ళు ఉన్నాయి ఖాళీ చేపిద్దాం. ఇక్కడ చూడాల్సి అనగానే మళ్ళీ చూడాలి దగ్గర పెట్టుకోండి. ఒక దగ్గర ఆ చైర్లు వస్తాయి వెళ్తుంది కేసు వస్తున్నాయి. కాన్ఫరెన్స్ మీరే తెలియజేస్తున్నాము. దయచేసి మీకు కేటాయించిన సీట్లలో మీరు ఆశలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా Happy Independence Day. Happy Independence Day. కొడుకు పెళ్ళి అదే కొని కదా Thank you. कलर पार्टी पीछे मुड़ेगा, पीछे मुड़। స్వరూప దేవేంద్ర గారు కూడా వచ్చేస్తున్నారు. వారు ముందుగా జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. మేనేజర్ శ్రీ దేవేంద్ర సార్కి, అదేవిధంగా స్వరూప రాణి దేవేంద్ర గారికి, అదేవిధంగా యూనియన్ ప్రతినిధులు శైలధర్ సత్యనారాయణ గారికి, ఎస్ రమేష్ గారికి, సేవై ప్రతినిధులకు స్వాగతం తెలియజేస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవం దయచేసి అందరూ కూడా వారికి అదేవిధంగా ఎస్ఓ విజయన్ గారిని కూడా రావాల్సిన వారికి తోడ్పాటును అందించాల్సిన ఎస్ఓ విజయన్ గారిని మరియు సేవా ప్రతినిధులైన స్వరూపరాణి మేడం కూడా కోరుకుంటున్నాం. వారితో పాటు యూనియన్ ప్రతినిధులు కూడా వెంట ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. Thank you, sir. Thank you very much. కొంచెం దగ్గరే వచ్చినటువంటి ముఖ్య అతిథులందరూ కూడా మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాలకి పూలు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. పిఎం శ్యామ్ సుందర్ గారు పూలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా యూనియన్ ప్రతినిధులు
ఇతర హెచ్ఓడిస్ అందరూ కూడా దయచేసి చిత్రపటంలో పూలమాలలు. శంకర్ సార్ దయచేసి అందరు కూడా భూశంకర్ సార్, ఏఎస్ఓ గారు, కొంచెం సైడ్కి ఉన్నాను సార్, కొంచెం ఆ సైడ్ నుంచి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు. దయచేసి అందరూ మీకు కేటాయించినటువంటి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. తదుపరి కార్యక్రమం జెండా వందన కార్యక్రమం ఉంటుంది. ఆ జెండా వందన కార్యక్రమానికి అతిథులను దయచేసి మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి జిఎం జీవన్దర్ గారికి, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు స్వరూపరాణి గారికి, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా సిఓఏ ప్రతినిధి అయినటువంటి ఎస్ రమేష్ గారికి, ఎస్ఓ విజయం శ్రీ విజయ్ ప్రసాద్ గారికి, ఎస్ శ్యామ్ సుందర్ పర్సనల్ మేనేజర్ గారికి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుచున్నాము. మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారికి I request dignitaries వారు కూడా కూర్చోవలసిందిగా సరే వేదికపైకి ఆహ్వానం గట్టిగా చెప్పడంతో వారికి ఆహ్వానం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. వారు ఇప్పుడు స్పీచ్ ఇవ్వబోతున్నారు, సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సింగరేణులకు, వారి కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల నాయకులకు, పురజనులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. 1889 సంవత్సరంలో బొగ్గు తవ్వకం ప్రారంభించిన మన సంస్థ గత 13 సంవత్సరాలుగా నిర్విరామంగా బొగ్గు ఉత్పత్తి చేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ సంస్థ సాధించిన లాభాలలో వాటా కూడా ఉద్యోగులకు పంచుతుంది. ఇంతటి సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర కలిగిన కంపెనీకి ఏరియా జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కాదు, సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ కంపెనీలో పనిచేసినందుకు అదృష్టంగా భావిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన సింగరేణి సంస్థ గత 13 దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు మన రాష్ట్రానికే కాదు, దక్షిణ భారతదేశ ప్రగతికి మూలాధారంగా ఉంది. 2000కు పైగా పరిశ్రమలు మన సంస్థ అందించే బొగ్గుతో తమ ఉత్పత్తులను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలిగిస్తుంది. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే విధంగా నేడు భారతదేశం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. మన సింగరేణి సంస్థ కూడా ఇంతవరకు అనేక ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకు అడుగులేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి, ఒడిశా రాష్ట్రంలో గల నైని బొగ్గు గన్ నుండి ఈ సంవత్సరం మనము బొగ్గులో వెలికి తీయడం ప్రారంభించినామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నాను. మన సింగరేణి విషయానికి వస్తే మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి నేతృత్వంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడంలో ముందుకు దూసుకుపోతున్నాం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులు కాగా మనము 69 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించి 96%తో ఉత్పత్తిని అధిగమించాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణికి నిర్దేశించిన లక్ష్యం 720 లక్షల టన్నులు. ఇప్పటి వరకు అనగా 1/4/2025 నుండి 13/8/2025 వరకు సింగరేణి ఉత్పత్తి లక్ష్యం 227 లక్షల టన్నులు కాగా మనము 220 లక్షల టన్నులు సాధించి 97% ఉత్పత్తితో ముందుకు సాగుతున్నాం. మన మందమరి ఏరియా విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరం మన లక్ష్యము 34.6 లక్షల టన్నులు కాగా మనము 27.11 లక్షల టన్నులు సాధించాము. ఇది సుమారు 78% సమానము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మందమరి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యము 27.8 లక్షల టన్నులు కాగా ఇప్పటి వరకు మనము 9.262 లక్షల టన్నులకు కాగా 6.11 లక్షల టన్నులు సాధించాము. ఇది సుమారు 64% సమానం. KK5 గన్లో ఇప్పటి వరకు మనకి 102 ఉత్పత్తి సాధించాము. అదేవిధంగా KKOCలో 59% సాధించాము. ఇంకా మనము అండర్గ్రౌండ్ మైన్స్ లో ఉత్పత్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో మార్కెట్ మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర పెరగడం మనకు శుభసూచకం. కాబట్టి బొగ్గుకు డిమాండ్ పెరగడం వలన మార్కెట్లోని వినియోగదారుల దృష్టి సింగరేణిపై ఉంది. తద్వారా మన బొగ్గుకు డిమాండ్ పెరుగుతుంది. మనందరి బాధ్యత వినియోగదారులకు అవసరమైన నాణ్యతతో కూడిన బొగ్గుని అనగా అగ్రీడ్ గ్రేడ్ ని సరఫరా చేయాలి. కంపెనీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ లాభాల బాటలో ప్రయాణించాలంటే ఈ ఆర్థిక సంవత్సరానికి మనం నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సిన అవసరం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మందమరిలో మనము బొగ్గు తీయడానికి అయిన ఖర్చు ఒక టన్నుకు సుమారు 5,071 రూపాయలు. అయితే మనము అమ్మే ఖరీదు ఒక టన్నుకు సుమారు 4,722 రూపాయలు అనగా ఒక టన్నుకు సుమారు 349 రూపాయల నష్టం వచ్చింది. కార్మిక సంక్షేమం దిగిపోయిన కార్మికుల వైద్య సదుపాయం పథకం ద్వారా మందమరి ఏరియాలో 5,919 హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లింపు పథకం ద్వారా జూలై నాటికి మందమరి ఏరియాలో 575 మంది ఉద్యోగులు లబ్ధి పొందినారు. అదేవిధంగా మెడికల్ ఇన్వాలిడేషన్ మరియు చనిపోయిన ఉద్యోగస్తుల పిల్లలకు కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా 1982 మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. లంసమ్ అమౌంట్ ఒకే దఫా 25 లక్షల చొప్పున 111 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. MMC ప్రతి నెల 39,069 రూపాయలు 19 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సర్వీస్ లింక్డ్ ప్రమోషన్స్ దాదాపు 185 మందికి, టైం రేటెడ్ ప్రమోషన్స్ 223 మందికి, క్యాడర్ బేస్డ్ ప్రమోషన్స్ 100 మందికి ఇవ్వడం జరిగింది. IIM వంటి ఉన్నత సంస్థల్లో డిగ్రీలు చదువుతున్న పిల్లలకు మొత్తం ఫీజులు కంపెనీయే చెల్లిస్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు అనేక మంది ఉన్నత చదువులు చదువుతున్న కార్మికుల పిల్లలు సంబంధించి మొత్తం ఫీజులను కంపెనీయే చెల్లించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సేవా సమితి ద్వారా 371 మంది మహిళలకు టైలరింగ్, మొగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ కోర్సులలో వృత్తి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీని వలన వారు ఆర్థికంగా బలపడడానికి అవకాశం కలిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ జరే దోజీ శిక్షణ శిబిరాన్ని 25 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఆర్టిసన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా వీరు భారతదేశంలో నిర్వహించు ఎగ్జిబిషన్లలో పాల్గొనడానికి మరియు వీరు తయారు చేసిన వస్తువులను విక్రయించుకోవడానికి, వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి అవకాశాలను సింగరేణి సంస్థ కల్పిస్తుంది. ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 17వ తేదీన సింగరేణి CR క్లబ్ మందమరిలో 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరియు మాతా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మనము నిర్వహిస్తున్నాం. గడిచిన విద్యా సంవత్సరంలో మందమరి సింగరేణి కాలేజ్ హై స్కూల్ 80% రిజల్ట్స్ సాధించింది. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన చర్యలు మనము తీసుకుంటున్నాం.
సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మందమరి ఏరియాలో జరిగిన అభివృద్ధి పనులు చాలా ఉన్నవి. మందమరి పట్టణానికి నీటి సరఫరా కొరత ద్వారా చకలాపూర్లో బోర్వెల్స్ వేసి 350 HP పంపులతో సబ్స్టేషన్ మొదలగునవి 9 కోట్లతో నిర్మించాము. కాలనీలకు మంచినీరు సరఫరా చేయడానికి దీని ద్వారా మనకు అవకాశం కలిగింది. కార్మికులు నివసించే సింగరేణి క్వార్టర్స్ లో నీటి సరఫరా కొరకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మనము కార్మికులు నివసించే సింగరేణి క్వార్టర్స్ బాగు చేయడం కొరకు పారిశుద్ధ్య పనులకు సుమారు 16 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కార్మికులు నివసించే కాలనీలలో రోడ్డు మరమ్మతుల కొరకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సుమారు 2 కోట్ల రూపాయలతో కాలనీలలో డ్రైనేజీ, శానిటరీ లైన్స్ బాగు చేయడం జరిగింది. ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా యోగా హాలు, సింగరేణి స్కూల్ మరియు గ్రౌండ్, సిఆర్ ఎల్ఎండ్ కప్ పార్క్, స్విమ్మింగ్ పూల్, హాస్పిటల్, గెస్ట్ హౌస్ లో సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సిఎస్ఆర్ పథకంలో భాగంగా మందమరి ఏరియాలో 2024-25 సంవత్సరానికి గాను సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పెద్దనపల్లి R&R సెంటర్ అభివృద్ధి కొరకు 10 కోట్ల రూపాయల ఖర్చుతో సివిల్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని పనులు కంప్లీట్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు వన మహోత్సవం అనే బృహత్తర కార్యక్రమాన్ని సింగరేణిలో శ్రీకారం చుడుతూ అన్ని ఏరియాలలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా భావించి మన మందమరి ఏరియాలో 67,000 మొక్కలను 32 హెక్టార్లలో నాటడం జరుగుతుంది. ఇప్పటి వరకు 20,500 మొక్కలను నాటడం మరియు పంచడం జరిగింది. ఈ మొక్కలను నాటడమే కాదు, వాటి పరిరక్షణ బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 5/6/2025 నాడు 1000 మొక్కలను నాటడం జరిగింది. మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా తలపెట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ 2025 మరియు 75వ వనమహోత్సవం సందర్భంగా 5/6/2025 రోజున మన మందమరి ఏరియాలో 2000 మొక్కలను నాటడం జరిగింది మరియు 5000 మొక్కలను పంచడం జరిగింది. 1 జిఎం సేఫ్టీ కార్పొరేట్ గారి ఆదేశాల ప్రకారం మందమరి ఏరియాలో ప్రతి గనిలో రోడ్ హాలేజీ, కోల్ ట్రాన్స్పోర్టేషన్ పై రోడ్ హాలేజ్ సిస్టమ్ వంటి వాటిపైన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని స్థలంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ కేటాయించే పనుల్లో ఉద్యోగులందరూ రక్షణను పాటిస్తూ తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని నేను కోరుచున్నాను. ఈ సందర్భంగా కార్మికులందరూ తప్పనిసరిగా విధి నిర్వహణలో రక్షణ సూత్రాలను పాటించి మై సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనే నినాదంతో ప్రమాదాల బారి నుండి తమను తాము రక్షించుకుంటూ ప్రమాద రహిత ఉత్పత్తిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. పారిశుద్ధ్యత, పరిశుభ్రత. పారిశుద్ధ్యము, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మందమరిలోని అన్ని కాలనీలలో మరియు సోమగూడెం కాలనీల్లో తోపుడు బండ్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడం జరుగుతుంది. మన కాలనీలను శుభ్రంగా ఉంచుటకు తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు కాలనీ వాసులు చెత్తను బయట పారవేయకుండా తమ వద్దనే ఉంచుకొని తోపుడు బండి వచ్చినప్పుడు వారికి అందించవలసినదిగా కోరుచున్నాను. ఇంకా మన మందమరి ఏరియా భవిష్యత్తుకు సంబంధించి ఇంకా శాంతికళలో భవిష్యత్తులో మనము లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా మనము ఉత్పత్తి ప్రణాళికలు చేయడానికి అవకాశమైన అన్ని ఆలోచనలు చేస్తున్నాము. అదేవిధంగా KK5 అండర్గ్రౌండ్ గని 4 సంవత్సరాలలో క్లోజ్ అవుతుంది. దీనిని ఫ్యూచర్లో రాబోయే కాలంలో మనకి ఓపెన్ కాస్ట్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు RKOC phase 2 దాదాపు 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని phase 2ను కూడా ఒక 6 నెలల కాలంలో మనము ఉత్పత్తి స్టార్ట్ చేసుకోవడానికి ప్రణాళికలు అన్ని ఆచరణలో పెడుతున్నాము. ఇంకా శ్రావణపల్లి కానీ ఇంకా వేరే మన ఎక్కడైతే రిజర్వ్స్ ఉన్నావో ఆ రిజర్వ్స్ను పరిశీలించి ఇంకా మందమరి ఏరియాకు రాబోయే కాలంలో ఇంకా 30 సంవత్సరాల వరకు మనకు ఏరియా యొక్క లైఫ్ను పెంచుకోవడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని మీ అందరికీ ఈరోజు నేను తెలియజేస్తున్నాను. డ్యూటీ నిర్వహణలో అందరూ నిబద్ధతలో వ్యవహరించి తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తూ మన కన్న తల్లి సింగరేణి మాత పురోభివృద్ధికి అందరూ కృషి చేస్తూ
మన మందమరి ఏరియాని లాభాల బాటలో నడపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆశిస్తూ మీ అందరికీ మరి ఒకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. యూనియన్ ప్రతినిధులు ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి చప్పట్లతో వారికి గట్టిగా స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. సిఎంఐ ప్రెసిడెంట్ మందమరి ఏరియా శ్రీ ఎస్ రమేష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆర్ విజయప్రసాద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారికి చప్పట్లతో స్వాగతం తెలియవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వంశీ కోరుకుంటున్నాను. ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా మందమరి ఏరియా నుండి ఎంపికైనటువంటి ఉద్యోగి శ్రీ పూలవేణి అంకులు సన్ ఆఫ్ లచ్చయ్య కోల్కతా కాశీపేట వన్ ఇంక్లైన్ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు వారికి అభినందనలు తెలపవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా శాంతిగని మైండ్ నుండి ఉత్తమ ఉద్యోగికి సన్మానం చేయబడుతుంది. ముందుగా శాంతిగని ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎండి అబ్దుల్ ఖాదర్ సార్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైనటువంటి వారు షేక్ ఇస్మాయిల్ గారు సన్ ఆఫ్ మొహమ్మద్ జనరల్ అసిస్టెంట్ వారిని వారి సతీమణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. షేక్ ఇస్మాయిల్ గారిని షాల్వాతో సన్మానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చప్పలతో వారికి అభినందన తెలపవలసిందిగా కోరుకుంటున్నాము. తరువాత మెమోంటో అందజేయవలసిందిగా సేవా అధ్యక్షురాలు మేడం గారిని కోరుకున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తరువాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా అబ్దుల్ ఖాదర్ సార్ గారిని కోరుకుంటున్నాము. స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ అందరు గట్టిగా చప్పలతో వారికి అభినందన తెలపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ శ్రీ బి శ్రీనివాస్ గారు సన్నాబాయ్ వారిని వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా రవికుమార్ గారిని కోరుకుంటున్నాము. కొంచెం ముందుకు రానా దగ్గర సార్ సార్ కొంచెం దగ్గర శ్రీ బి శ్రీనివాస్ గారిని ఇవ్వాల్సిందిగా. ఓకే రెడీ సార్ అన్న ఒక్క నిమిషం రెడీ సార్ వన్ మోర్ ప్లీజ్. సభతో సన్మానం చేయవలసిందిగా జిఎం గారు. సార్ ఒకసారి చూడండి సార్ ఇక్కడ మేడం ప్లీజ్ రెడీ సార్ వన్ మోర్ ప్లీజ్. తర్వాత మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుతున్నాము. వస్తలేదు సార్. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ పిట్ సెక్రటరీ గారిని కోరుతున్నాము. వారు బ్రాంచ్ సెక్రటరీ గారు రికంపెన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అన్న కొంచెం జరగండి. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా సంజయ్ కుమార్ సిన్హా సార్ గారి మేనేజర్ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాశీపేట మన ఉద్యోగులు రెడీగా ఉండవలసింది కోరుకుంటున్నాము. ఓకే రెడీ సార్ అందరు ఇక్కడ చూడాలి కెమెరాలా రెడీ సార్ వన్ మోర్ ప్లీజ్. తర్వాత కేకే గ్రూప్ ఏజెంట్ శ్రీ డి రాంబాబు గారిని వేదిక మీద
మేనేజర్ కాశీపేట వన్ ఇంక్లైన్ శ్రీ డి సతీష్ గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ డి సతీష్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఉత్తమ ఉద్యోగి ఎంపికైనటువంటి వారు శ్రీ బియాల వెంకటేశన్ సన్ ఆఫ్ బియాల మల్లేష్ టిండాల్ వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కాశీపేట వన్ వెల్ఫేర్ ఆఫీసర్ జీషా గారిని కోరుకుంటున్నాము. అందరూ గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. బియాల వెంకటేశం గారిని సన్మానం చేయవలసిందిగా సాల్వాతో సన్మానం చేయవలసిందిగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. మేడం కొంచెం ముందుకు రా సార్ ముందుకు వచ్చిందండి సార్. ఓకే రెడీ. కొంచెం ఇంకా రా కొంచెం ఇంకా రా సార్ ఇంకా రా. ఓకే రెడీ సార్ అందరు చూడండి సార్ ప్లీజ్. రెడీ సార్ వన్ మోర్ ప్లీజ్ స్మైల్. వీరిని షాల్వాతో సన్మానం చేయవలసిందిగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. ఓకే సార్ చూడండి. తరువాత మెమోటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి స్వరూపరాణి మేడం గారిని కోరుకుంటున్నాము. సార్ చూడండి సార్ ఇక్కడ. తరువాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్యాంక్ సెక్రటరీ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వాళ్ళకి అభినందన తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా కేకే గ్రూప్ ఏజెంట్ శ్రీ డి రాంబాబు సార్ గారిని కోరుకుంటున్నాము. సైడ్ సార్ కొంచెం సార్ సైడ్ జరగండి సార్ సైడ్. గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. వీరు సుమారు 36 years 9 months సర్వీస్ అందించారు కంపెనీలో. అందరూ గట్టిగా సభలో వీరికి అభినందన తెలపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత మెమోటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ స్వరూపరాణి మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా సిఎంఓ ప్రెసిడెంట్ మందమరి ఏరియా శ్రీ రమేష్ సార్ గారిని కోరుకుంటున్నాము. తర్వాత స్వీట్ బాక్స్ అందించవలసిందిగా శ్రీ డి సతీష్ గారు మేనేజర్ గారిని కోరుకుంటున్నాము. అందరి గట్టిగా చెప్పడంతో వారికి అభినందన తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ కొంచెం కట్ అవుతారు సార్ కొంచెం. రెడీ సార్ వన్ మోర్ ఒకసారి ఉండండి సార్. శ్రీ డి కట్ట ఉదయ్ మోహన్ గారిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. తర్వాత వారికి మెమోటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మందమరి ఏరియా శ్రీమతి స్వరూపరాణి దేవేందర్ గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్యాంక్ సెక్రటరీ గారిని కోరుకుంటున్నాము. సైలెంట్ సత్యనారాయణ గారిని.
తర్వాత స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా ఏజెంట్ శ్రీ డి రాంబాబు సార్ గారిని కోరుకుంటున్నాము. కేకే గ్రూప్ ఏజెంట్. అందరు గట్టిగా చెప్పడం వారికి అభినందనలు తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత శ్రీ మేడం ఇక్కడ చూడండి, ఇందాక చూడండి. లాస్ట్ కి అందరు సన్మాన గ్రహీతలు అందరూ ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటాం. వారిని షాలోతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. తర్వాత మెమంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని వారికి అభినందన తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత వారికి సర్టిఫికేట్ అందజేయవలసిందిగా సీఎం వైస్ ప్రెసిడెంట్ మందమరి ఏరియా శ్రీ రమేష్ సార్ గారిని కోరుకుంటున్నాము. మేడం కొంచెం ముందుకు రండి. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా మేనేజర్ శ్రీ జి లక్ష్మీనారాయణ సార్ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పటం వారికి అభినందనలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ కేకేపై ఉత్తమ ఉద్యోగులు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. కన్సర్న్ వెల్ఫేర్ ఆఫీసర్ సంక్షేమాధికారి వారు రెడీగా వారితో కంపెనీ చేస్తూ వారు స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. మరియు కన్సర్న్ మేనేజర్ శ్రీ శంభూనాథ్ పాండే గారు కౌన్సిల్ మేనేజర్ కేకే బ్యాంక్ వారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఏఐటీసీ పిక్ సెక్రటరీ శ్రీ జి సంపత్ గారు కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చెప్పలతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత వాళ్ళకి మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా కేకే గ్రూప్ ఏజెంట్ శ్రీ డి రాంబాబు సార్ గారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీ కరాలి సత్యనారాయణ గారు సన్ ఆఫ్ రామ్మూర్తి హెచ్ఎల్ ఆపరేటర్ వారు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ కరాలి సత్యనారాయణ గారు 38 years 9 months వారు సర్వీస్ అందజేశారు. వీరిని షాల్వాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి అభినందన తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఎస్ఓడోజిఎం సార్ గారిని కోరుకుంటున్నాము.
నెక్స్ట్ స్వీట్ బాక్ అందజేయవలసిందిగా శ్రీ శంభునాథ్ పాండే సార్, కౌలరీ మేనేజర్ కేకే వెంకటన్ వారిని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కేకేఓసిపి ఉత్తమ ఉద్యోగులు రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. కన్సర్న్ వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్ గారు వారితో రికంబైన్ చేస్తూ స్టేజ్ మీకు తీసుకురావాల్సిందిగా రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. కేకేఓసిపి నుండి ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైనటువంటి వారు శ్రీ పూసల ప్రకాష్ సన్ ఆఫ్ నర్సయ్య ఈపీ ఆపరేటర్, వారిని వేదిక మీద సాధారణంగా అందరూ గట్టిగా చప్పలతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. వీరిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి సార్, అందరూ చూడండి సార్. నెక్స్ట్ మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ స్వరూపరాణి దేవేందర్ మేడం గారిని కోరుకుంటున్నాము. ఓకే, రెడీ సార్. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. ఓకే సార్, ఒక చూడండి సార్, చూడండి సార్. సార్ వన్ మోర్ ప్లీజ్. తర్వాత అక్కడ వంశీధర్ సార్ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వీరికి అభినందనలు తెలపవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ముందుకు రావాలి సార్, ముందుకు రావాలి సార్, సార్ ముందుకు రండి. రెడీ సార్, ఒకసారి చూడండి సార్ ఇక్కడ కెమెరా. జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. ఒకసారి ఇక్కడ చూడండి సార్. తర్వాత మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ మేడం గారిని కోరుకుంటున్నాము. ఒకసారి చూడండి సార్ అందరు సార్ ప్లీజ్. తర్వాత సర్టిఫికేట్ అందజేయవలసిందిగా సిఎంఐ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ సార్ గారిని కోరుకుంటున్నాము. శ్యామ్ సుందర్ సార్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్వీట్ బాక్స్ అందజేయవలసిందిగా కౌన్సిల్ మేనేజర్ శ్రీ ఏ శ్యామ్ సుందర్ సార్ గారిని కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ కౌటం సురేష్ గారికి, కేకేఓసిపి ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ ఎన్ వెంకట వంశీధర్ సార్ గారికి ధన్యవాదాలు. తర్వాత ఆర్కేపీ సిహెచ్పి ఉత్తమ ఉద్యోగి రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. వారిని అకంపెనీ చేయవలసిందిగా కేకేపై సంక్షేమ అధికారి రమణి మేడం గారిని కోరుకుంటున్నాము. సార్ వన్ మోర్ సార్ ప్లీజ్. వీరు సుమారు 34 years 8 months కంపెనీలో సర్వీస్ అందిస్తున్నారు. వీరిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేంద్ర సార్ గారిని కోరుకుంటున్నాము. సార్ సార్ ఒకసారి కొంచెం జరగండి ప్లీజ్. అందరు గట్టిగా చప్పట్లతో వీరికి అభినందన తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ మెమోంటో అందజేయవలసిందిగా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి స్వరూపరాణి మేడం గారిని కోరుకుంటున్నాము. అన్నా నెక్స్ట్ సర్టిఫికేట్ అందజేయవలసిందిగా ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ సరేంద్ర సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాము. ఒకసారి ఉన్నాను సార్. తర్వాత స్పీక్ బాక్స్ అందజేయవలసిందిగా ఇన్ఛార్జ్ హెచ్ఓడి శ్రీ జాకీర్ హుసేన్ సార్ గారిని కోరుకుంటున్నాము.
అందరూ గట్టిగా చెప్పలతో వారికి అభినందనలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంతటితో ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమం కంప్లీట్. నెక్స్ట్ బెస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్ వారికి బహుమతి అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. బెస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్ గా సింగేరి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా స్కూల్ కళ్యాణ్ కని మందమరి వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ జి దేవేందర్ సార్ గారిని కోరుకుంటున్నాము. ఏఐటీసీ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ సరిగా సత్యనారాయణ గారు, అలాగే మేడం గారు, ఎస్ఓజిఎం సార్ గారు, పిఎం సార్ అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరు గట్టిగా చెప్పడంతో వారికి అభినందనటువంటి ఉద్యోగ సోదరుల గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఉత్తమ ఉద్యోగులు సింగిల్ ఫ్యామిలీతో కాకుండా మేడం మిడిల్లో పెట్టి ఒకసారి ఇక్కడ చూడండి. రెడీ సార్, అందరు ఇక్కడే ఉండాలి. కళ్ళు మీద ఎవరు రెడీ సార్, 1 2 ప్లీజ్. అలాగే స్మైల్, కళ్ళు మీద ఎవరు అందరు పెట్టాలి. జయ
తెలుసుకో మన దేశం భారతదేశం మనమంతా భారతీయులు స్వర్గం తల్లి దేశం గౌరవాలతో జనని వరధర్మం మన దేశం భారతదేశం మనమంతా జయ భారత ప్రియ భారత మన భారతం జయ జయ భారత ప్రియ భారత మన భారతం జయ చూడంలో
అమ్మ చాలా చక్కటి
చిన్నారులకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అదేవిధంగా స్వరూపరాణి దేవేందర్ గారు ప్రెసిడెంట్ సేవ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శైలేంద్ర సత్యనారాయణ ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సిఎంఓఏ ప్రతినిధి ఎస్ రమేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఎస్ఓటిజిఎం సార్ శ్రీ విజయప్రసాద్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ప్రోగ్రామ్ కన్వీనర్ అయినటువంటి శ్యామ్ సుందర్ సార్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా చిన్నారులు ఇంత తక్కువ టైంలో తాడిపి తిప్పించి తనదైనటువంటి మోటివేషన్ లో తీసినటువంటి హెచ్ఎం పురుషోత్తం సార్ వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. దయచేసి వారికి చెప్పలేదు స్వాగతం చేయాలి. అదేవిధంగా వివిధ గనులకు సంబంధించినటువంటి ఏజెంట్లు మరియు తదుపరి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులు అందరూ కూడా ఒకేసారి వేదికపైకి రావాల్సి ఉంటుంది. దయచేసి రెడీగా ఉండండి. చిన్నారులు పెద్దల దీవెన చాలా చక్కగా ఇచ్చారు. మీరు మందమరి ఏరియాకే ఆని వచ్చేలా మీరు వెలుగొందాలని కోరుకుంటున్నారు. ఆ భగవంతుని కూడా మీరు జిఎం గారి ఆశీర్వాదంతో మీరు చక్కటి ఉద్యోగాలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే రెడీ. సార్ మరి కొంచెం ముందుకు రండి. పిల్లలు నవ్వట్లే. ఓకే రెడీ సార్. గన్ చూపి సింబా, గన్ చూపి. ఓకే రెడీ రెడీ. షూట్ 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 షూట్. కొంచెం ఇంకా రాజు ఇంకా తీసుకురా రాజు. నువ్వు ఇట్రా ఇట్రా ఇట్రా.
ఓకే రెడీ సార్, రెడీ, వన్ మోర్ అందర్. ఓకే ఓకే రెడీ సార్, ఓకే గెట్ సార్. Okay, ready, sir? All of you smile. Another done, sir, please. Ready, one more, please. Sir, please. Ready, sir, one more. Okay, sir. జై జై సింగరేణి. Okay, ready, sir, under. Can you shower, sir, please? Wait. Ready, sir, smile, all of you. Ready, sir, one more, please. Okay, sir, one more. ఓకే రెడీ సార్, అందరు ఇక్కడ చూడాలి కెమెరాలో. రెడీ సార్, వన్ మోర్ ప్లీజ్. ఓకే సార్, ఓకే రెడీ సార్.